ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని మోదీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏ నాటికైనా ప్రత్యర్థి కాగలడని కలవరపడుతున్నారా? దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనకు అణిగి మణిగి విధేయులుగా ప్రవర్తిస్తుంటే కేసీఆర్ మాత్రం తనకు కంటిలో నలుసులా మారారని కంగారు పడుతున్నారా? రాజ్యాంగబద్ధంగా కేంద్రం ఇవ్వాల్సిన నిధులను, విభజన హామీలను ఇవ్వకపోయినా, టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తులను చెత్తబుట్టలో విసిరేసినా ఏమాత్రం భయపడకుండా సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని అసూయతో కుమిలిపోతున్నారా? తెలంగాణ ఆత్మవిశ్వాసంతో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటుంటే మోదీకి కడుపు మంటగా ఉందా? తెలంగాణ రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో చేసిన ఆందోళన, ధర్నాల పట్ల ప్రధాని కసితో రగిలిపోతున్నారా? ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర బడ్జెట్పై చేసిన విమర్శలను జీర్ణించుకోలేకపోతున్నారా? రాష్ట్రాలకు జరుగుతోన్న అన్యాయంపై గళమెత్తి రాజ్యాంగాన్ని మార్చాలని గర్జించిన కేసీఆర్ సింహనాదానికి భయ విహ్వాలులై గజగజలాడుతున్నారా? ఇన్నాళ్లు అభివృద్ధికి నమూనాగా గుజరాత్ను చెప్పుకుంటున్న ప్రజలు, మీడియా ఇకపై తెలంగాణను అభివృద్ధికి రోల్ మోడల్ గా చెప్పుకుంటారని మనసులో కుతకుత ఉడికిపోతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తెలంగాణలో బీజేపీ బలపడటం లేదని ఆక్రోశిస్తున్నారా? ప్రధానిలోని అసహనం, అసమర్థత, అవివేకం ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద చేసిన వ్యాఖ్యలతో బయటపడ్డాయా? కాంగ్రెస్ పార్టీని తిట్టే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టడంలో ఏవైనా ఔచిత్యముందా? వారం రోజుల క్రితం హైదరాబాద్లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీలోని సమతామూర్తి ఎంత దిగజారుడు స్థాయిలో ఉన్నాడో అని దేశమే దిగ్భ్రాంతికి లోనయ్యింది. అవును, ఏదో పొరపాటునో గ్రహపాటునో ప్రధాని నోరు జారారని సరిపెట్టుకోవటానికి ఏమాత్రం వీలులేని తీవ్రమైన అంశమిది. తెలంగాణ ఏర్పాటు మీద మోదీకున్న అక్కసు ఈ రోజుది కాదు. 7.5 పసిబాలిక తెలంగాణపై మోదీకి ఎందుకింత కక్ష? అమరవీరుల త్యాగాలను ఇంతగా పరిహసించాలా? ఇది అంబేద్కర్ రాజ్యాంగానికి అవమానం కాదా? చరిత్రను వక్రీకరించేలా ఎందుకీ వ్యాఖ్యలు? ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా లేదా? ఇప్పుడు నడుస్తోంది అంబేద్కర్ రాజ్యాంగమా లేక మోదీ రాజ్యాంగమా? ఈ ప్రశ్నలన్నీ ఎవరివో కావు, యావత్ తెలంగాణ సమాజం ఆవేదనతో మోదీకి సంధిస్తోన్న ప్రశ్నలు. వీటికి మోదీ దగ్గర జవాబులున్నాయా? తెలంగాణను మోసం చేయటం, హేళన చేయటం బీజేపీకి ఇదేం కొత్త కాదు. 1997లో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జరిగిన సదస్సులో ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే నినాదమిచ్చారు నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 1999 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకొచ్చింది. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను చీల్చి 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణ విషయం మాత్రం మర్చిపోయింది. విడదీసిన ఆ 3 రాష్ట్రాల కోసం ఎవ్వరూ అడగలేదు.
ఆందోళనలు చెయ్యలేదు, ఆత్మత్యాగాలు లేవు. అయినప్పటికీ కేక్ను కోసినంత సులభంగా రాష్ట్రాలను విభజించేసింది. అప్పటికి 40 ఏళ్లుగా తెలంగాణ కోసం పోరాటం జరుగుతున్నప్పటికీ, వందల మంది యువకులు ఆత్మ బలిదానాలకు పాల్పడినప్పటికీ తెలంగాణను మాత్రం పట్టించుకోలేదు. ఆ తరువాత తెలంగాణ ఏర్పాటుకు తాము విముఖం అంటూ 2002 సంవత్సరంలో అప్పటి హోంమంత్రి లాల్ కిషన్ అద్వానీ నాటి టీఆర్ఎస్ ఎంపీ నరేంద్రకు ఒక లేఖ ద్వారా తెలియజేసి తెలంగాణ పట్ల తమ అయిష్టాన్ని అంగీకరించారు. ఆ తరువాత తెలంగాణ కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రణ నినాదం చేసింది. రాష్ట్రమంతా అట్టుడికించింది. శాంతియుత ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు, సభలతో రాష్ట్రం ఊగిపోయింది. కేసీఆర్ ఎంతో సంయమనంతో ఎక్కడా హింస జరగకుండా, రక్తపు బొట్టు చిందకుండా 13 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించారు. కేసీఆర్ ఎంతగా ప్రార్థిస్తున్నప్పటికీ కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని కోటి ఆశలతో ఎదురుచూశారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ నాటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో చివరకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రాణం పోయినా సరే తెలంగాణ ఇచ్చి తీరాల్సిందే అన్న కేసీఆర్ సింహగర్జనకు ఢిల్లీ పీఠం గజ గజ వణికిపోయింది. చివరకు కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇస్తామని ప్రకటించక తప్పలేదు. రాష్ట్ర విభజనకు కేంద్రం అంగీకరించిన తరువాత కూడా 2014లో తిరుపతిలో జరిగిన ఒక ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు అని మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషాన్ని కుమ్మరించారు. ఇక 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి 2 ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత కూడా 2018 సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున సాక్షాత్తు లోక్సభలోనే ఎన్నికల్లో లబ్ధి కోసం పార్లమెంటు తలుపులను మూసి ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకోలేదంటూ ప్రధాని వాంతులు చేసుకున్నారు. చాలా అవమానకరమైన రీతిలో ఆంధ్రప్రదేశ్ను విభజించారు. పార్లమెంటు తలుపులు మూశారు, పెప్పర్ స్ప్రేలు చల్లారు అని తాజాగా నోరు పారేసుకున్నారు మోదీ మొన్నే. ఏమిటి దీనర్థం? 60 ఏళ్ల పోరాటంతో, బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అవహేళన చేయటం లేదా మోదీ వ్యాఖ్యలు? తెలంగాణకు విరోధిని కానంటూనే ఈ వ్యతిరేకమైన మాటలేంటి? తెలంగాణలో తమ పార్టీ ఎంపీలు 4 ఉన్నప్పటికీ వారి ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చిన్నబుచ్చే ధైర్యం మోదీకి ఎందుకొచ్చింది? ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రజలకు మదిలో తొలుస్తోన్న సందేహం ఒక్కటే. ఎందుకు హఠాత్తుగా తెలంగాణ మీద విషం కక్కారు మోదీ అని? రాష్ట్ర విభజనతో మాకు అన్యాయం జరిగిందని ఆంధ్ర వారు కానీ తెలంగాణ వారు కానీ మోదీతో మొరపెట్టుకోలేదే. మాకు న్యాయం చెయ్యండని అరిచి అరిచి గొంతులు చినిగిపోయాయి కాని మోదీ గారి మనసు కరగలేదే. విభజన చట్టం ప్రకారం మాకు రావాల్సింది మాకు ఇప్పించమని ఇటు తెలంగాణ వారు అటు ఆంధ్ర వారు ఎన్నిసార్లు మోదీని ప్రార్థించారు. ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరారు. వారి కోరికకు తెలంగాణ కూడా సంపూర్ణ మద్దతును తెలిపింది. పోలవరానికి జాతీయ హోదా ఇస్తే స్వాగతించింది. రాజధానిని నిర్మించుకుంటామంటే సహకరిస్తామంది. ఆంధ్రాకిస్తామన్న విద్యా సంస్థలు, రైల్వే జోన్లు, ఉక్కు ఫ్యాక్టరీలు అన్నింటికీ పెద్ద మనసుతో అంగీకరించింది. వారికిస్తామన్నట్లే తెలంగాణలో ఒక నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఒక యూనివర్సిటీ, అలాగే మరికొన్ని చిన్న కోరికలు కోరింది. మోదీ గారు చెప్పండి, ఆంధ్ర వాళ్లకు కానీ తెలంగాణకు కానీ విభజన చట్టంలో చెప్పిన
ఏ ఒక్క హామీనైనా మీరు నెరవేర్చారా? తెలంగాణకు ఏమివ్వకపోగా తెలంగాణ ప్రాంతంలోని 7 మండలాలను అప్పనంగా ఆంధ్ర ప్రాంతంలో కలిపేసింది బీజేపీ సర్కార్. తెలంగాణ బిడ్డల కన్నీళ్లను ఆంధ్ర వారికి అమృతంలా తాగించిన కేవలం సొంత రాష్ట్రం కోసం అన్ని అన్యాయాలను సహించింది తెలంగాణ. అప్పటి నుంచి ఎన్నెన్నో అవరోధాలు, ఆటంకాలు, అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడే కొన్ని దుష్ట రాజకీయ శక్తులు, కొత్తగా ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు, మళ్లీ తెలంగాణలో పాగా వెయ్యాలని, పెత్తనం చెలాయించాలని కొందరు ఆంధ్ర నాయకుల దుష్ట పన్నాగాలు ఒకటా రెండా? సాలెగూటిలో ఎన్ని చిక్కులుంటాయో అన్ని చిక్కులు తెలంగాణ నవజాత శిశువు ఎదుర్కొంది. ఒక్కొక్క ముడినే విడదీసుకుంటూ మనోనిబ్బరంతో, మనోబలంతో సమస్యలను ఛేదించుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ చాతుర్యం, దార్శనికత, దూరదృష్టితో అభివృద్ధి పదంలో ఎవరికీ ఇబ్బందులు కలిగించకుండా తెలంగాణ రాష్ట్రం తన బతుకు తాను బతుకుతోంది. తెలంగాణ గడ్డకు ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ. ఆ పురోగతిని చూసి కేంద్రం తన వంతుగా సహకారం అందించడం పోతే పోయే, కనీసం రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను, విభజన చట్టం ప్రకారం నెరవేర్చాల్సిన హామీలను కూడా నెరవేర్చకపోతే ఎలా? కేంద్రం నిర్లక్ష్య ధోరణి, అహంకార ధోరణి పట్ల విసుగెత్తిపోయిన కేసీఆర్ మొన్నటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నయా పైసా కూడా దక్కకపోవటంతో పట్టరాని ఆగ్రహంతో కేంద్రంపై ధ్వజమెత్తారు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్రానికి అవకాశమిస్తోన్న రాజ్యాంగాన్ని నేటి పరిస్థితులకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరముందని కేసీఆర్ మాట్లాడడం నేరమైనట్లు గగ్గోలు పెట్టింది బీజేపీ. వారు ఎంత గోల చేసినా జాతీయ స్థాయిలో వారికి ఏమాత్రం మద్దతు లభించలేదంటే కేసీఆర్ లేవనెత్తిన అంశం ఎంత ప్రాధాన్యత కలిగిందో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్లోని ఆ ధిక్కార స్వభావమే మోదీ గారిని భాస్వరంలా మండించిందేమో. నిండు సభలో విచక్షణ కోల్పోయి తీవ్ర అసహనంతో, ఈర్ష్యతో, మత్సరముతో తెలంగాణ ఏర్పాటునే తప్పుబడుతూ మోదీ చేసిన ప్రసంగంతో తెలంగాణ ఒక్కసారిగా భగ్గుమంది. ఊరూరా, వాడవాడలా అలనాటి ఉద్యమ పోరాట వాతావరణం కమ్మేసింది. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేశారు ప్రజలు. గన్ పార్క్ దగ్గర న్యాయవాదులు నిరసనలతో హోరెత్తించారు. జాతీయ రహదారులపై బైఠాయించారు. ప్రధాని వ్యాఖ్యలు ఏమాత్రం సహించరానివి. పార్లమెంటరీ విధానాన్ని మోదీ దిగజార్చుతున్నారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ప్రధాని వ్యాఖ్యలున్నాయని ఎంపీ, టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బడుగుల లింగయ్య యాదవ్, లోక్సభ సభ్యులు పోతుగంటి రాములు, మాలోత్ కవిత, రంజిత్ రెడ్డి మోదీ అవివేకపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సాధిస్తోన్న అభివృద్ధిని చూసి మోదీ కడుపు మంటతో రగిలిపోతున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని ప్రకటనను మేం ఖండిస్తున్నాం. ప్రధానమంత్రి మీద సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడతాం. హక్కుల తీర్మానంపై ఒక నిర్ణయం తీసుకునే వరకు మేము పార్లమెంటుకు వెళ్లం. మాకు అన్నింటికన్నా తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ఆత్మగౌరవం ముఖ్యం అని రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో 157 మెడికల్ కాలేజ్లు ఏర్పాటు చేస్తే వాటిలో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. మా పాట్లేవో మేం పడుతుంటే ఇలాంటి మాటలతో మమ్మల్ని అవమానించటం ఎంతవరకు సబబు? 60 ఏళ్ల పోరాటాలు, అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణను మాటలతో హింసించటం న్యాయమా? తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ మొత్తం మోదీ వ్యాఖ్యలతో రగిలిపోతుంటే
రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కనీసం నోరు విప్పకపోవటం ఆశ్చర్యం. ఎందుకని? తెలంగాణ గడ్డ మీద పుట్టిన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సాయం బాపురావు, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తమ నోళ్లకు ఎందుకు తాళాలు వేసుకున్నారు? మోదీ అంటే ఎందుకు భయం? జన్మ ఇచ్చిన రాష్ట్రం కన్నా గుజరాతీ మోదీ పాదాలే ప్రధానమా? తమ గడ్డను పరిహాసం చేస్తోన్న మోదీ జపంతో తరిస్తారా తెలంగాణ బీజేపీ ఎంపీలు? మరే ఇంత పదవి వ్యామోహమా? సాటి వారికి అవమానం జరుగుతుంటే ఢిల్లీలో వినోదాలు, విందులతో, మోదీ భజనతో కాలం గడుపుతున్నారా? పాకిస్తాన్తో యుద్ధంలో పాల్గొన్నానని పదే చెప్పుకునే కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ రెడ్డి ఏమయ్యారు? తన సొంత రాష్ట్ర అస్తిత్వం మీద బీజేపీ మాటల సర్జికల్ స్ట్రైక్ చేస్తుంటే ఎందుకు మౌనం వహించారు? ప్రతి చిన్న విషయానికి కేసీఆర్ మీద నోరు పారేసుకుని చిల్లర అరుపులు అరిచే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏమయ్యారు? తన రాజకీయ శత్రువుని మోదీ అవమానిస్తున్నారని లోలోపల సంతోషిస్తున్నారా? మోదీ అవమానిస్తోంది ఒక్క కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని కాదు. ఆయన అవమానించింది తెలంగాణ పుట్టుక మీద. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా మోదీ ప్రకటనను ఖండించటమే కాదు, రాష్ట్రం కోసం మోదీ ఇంటి ముందున కూర్చుని రేవంత్ రెడ్డి ధర్నా చేయాలి, లేదా టీఆర్ఎస్ ఎంపీలకు సహకరించాలి. ఆ సత్తా కాంగ్రెస్ పార్టీకుందా? ఇంత సిగ్గులేని విపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండటం మనకు అవమానం కాదా? ఇలాంటి వారిని ఎంపీలుగా గెలిపించినందుకు మనకు దక్కింది అవమానమేనా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్షించేది ఒక్క టీఆర్ఎస్ పార్టీయే అని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా వారికి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. తమ రాష్ట్ర ఏర్పాటు పట్ల మోదీ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీఆర్ఎస్ ఎంపీలు ప్రధానమంత్రి మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసిచ్చారు. రాజ్యసభ ఎంపీలు కె కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కెఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ను కలిసి ప్రివిలేజ్ నోటీసును అందించి తక్షణ చర్యను డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర సభ్యుల హక్కులను ఉల్లంఘించేవే అని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు సభలో అడుగు పెట్టబోమని ఎంపీలు తేల్చి చెప్పడంతో రాజ్యసభ చైర్మన్ పరిశీలన కోసం పంపిస్తానని డిప్యూటీ చైర్మన్ హామీ ఇవ్వటం విశేషం. టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా సమర్థించడం మరొక విశేషం. కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసుకు మద్దతిచ్చారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైసీపీ ఎంపీలు సైతం విభజన హామీలను నెరవేర్చలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నిధులు ఇవ్వటం లేదని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ వ్యవహరిస్తున్నారని ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీతా విశ్వనాథ్ కూడా ఒక సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతుగా మాట్లాడారు. ఇంతమంది ఎంపీలు, వివిధ పార్టీలకు చెందిన వారు కూడా మోదీని, ఆయన విధానాలను తీవ్రంగా విమర్శిస్తుంటే మోదీ పాలన మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో బీజేపీ వాళ్లు ఆలోచిస్తున్నారా? తాము పడుతున్న కష్టమంతా ప్రధాని ప్రకటనతో బూడిదలో పోసిన పన్నీరైందని బండి సంజయ్, అరవింద్ తెగ బాధపడిపోతున్నారట. ఈ రాజకీయాలు ఎలా ఉన్నా మోదీ చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర జుగుప్సను కలిగిస్తున్నాయని మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నల్ల జెండాల ప్రదర్శనలు, చావుడప్పులు ఆ పార్టీ రాష్ట్ర నేతలను కలవరంలో ముంచెత్తుతున్నాయి. 20 ఏళ్ల క్రితం వినిపించిన విధంగా జై తెలంగాణ నినాదాలతో యావత్ తెలంగాణ మార్మోగిపోతోంది. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సామాన్యులకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, అసలు తెలంగాణ రాష్ట్రం బిల్ పాస్ అయినప్పుడు మోదీ జాతీయ రాజకీయాల్లోనే లేరు, ఆయన పార్లమెంటులో లేరు. అప్పట్లో ఆయన ఒక రాష్ట్ర స్థాయి నేత మాత్రమే. పార్లమెంటు చేసిన చట్టం మీద చర్చ జరిగింది. దానిలో కాంగ్రెస్, బీజేపీ రెండూ పాల్గొన్నాయి. బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు కూడా అప్పుడు తెలంగాణ బిల్ను సమర్థించారు.
ఆ విషయం మోదీ గారికి తెలియదా? బిల్ సరిగా పాస్ కాలేదని ఇప్పుడు విమర్శించటం అంటే ఆయన చనిపోయిన సుష్మా స్వరాజ్ను తప్పుబడుతున్నారా? లేక నేటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని నిందిస్తున్నారా? రాజ్యసభ చైర్మన్ గా ఉన్న వెంకయ్య నాయుడు ఏమని సంజాయిషీ ఇచ్చుకుంటారు మోదీకి? మొత్తానికి తెలిసి చేశారు, లేక తెలియక చేశారు, లేక తాను ఏం మాట్లాడినా ఎవరూ ఏమీ అనరన్న ధీమా ఏమో తెలియదు కాని మోదీ మాత్రం ఒక తేనె తుట్టని కదిపారు. ప్రశాంతంగా ప్రవహిస్తోన్న నదిలో పెద్ద రాయిని విసిరి వాతావరణాన్ని అల్లకల్లోలం గావించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చురేపారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తోన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల మధ్యన కలతలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఒక వృధా ప్రయత్నం చేశారు. ఆంధ్రాకేదో అన్యాయం జరిగిపోయినట్లు మొసలి కన్నీరు కార్చి అక్కడ 4 ఓట్లు సంపాదించుకోవాలనే కుటిల పన్నాగానికి తెగించారు. బీజేపీ విధ్వంసపూరిత విష రాజకీయాలు గ్రహించలేనంత తెలివి తక్కువ వారు కాదు ఆంధ్ర ప్రజలు. బీజేపీకి కర్రు కాల్చి వాతలు ఏనాడో పెట్టారు. తెలంగాణలో రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి సూదిమొన మోపినంత జాగా కూడా లభించదు. రాసిపెట్టుకోండి మోదీ గారు, వినాశకాలే విపరీత బుద్ధి.